హాయ్ హలో గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకునే సినిమా రివ్యూ వచ్చేసి బ్యాంక్ మేళం. దీని గురించి చెప్పాలంటే ఒక జమీందారు లాంటి మనిషి ఒక ఊరిలో ఆయనకు సాయం చేసే గుణం తప్ప సాయం అయ్యే గుణం లేదు. అట్లనే అందరికీ సాయం చేసి తన ఆస్తి అంతా కోల్పోయి ఒక చిన్న ఇంట్లో షిఫ్ట్ అయిపోతారు. ఆ జమీందారు లాంటి మనిషి అని చెప్పినా కదా, ఆ మనిషి ఒక బొమ్మ తింటారు. అట్లనే సాయి కుమారు బావ చేసిన సాయంతో అంచెలంచెలుగా పైకి వచ్చి బాగా సంపాదిస్తారనమాట. ఇంకా 10 రూపాయలు వడ్డీ మన అవసరాన్ని బట్టి వడ్డీ పెంచుకుంటూ లెక్కలు ఇచ్చుకుంటారు. ఆయనే హీరోయిన్ వాళ్ళ నాయన. హీరోయిన్ వాళ్ళ నాయన మన హీరోయిన్ చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంటుంది. బావ మగలే కాబట్టి ఆయన ఆమె అతన్ని ఎప్పుడు ఒరే అని పిలుస్తుంటుంది. నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నేను బావ అని పిలుస్తుంటుంది. మనోడు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మనకి బ్యాంకు మీద ఇంట్రెస్ట్ కాదు, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ అనమాట. నేను పాస్ కాదని తెలిసి కూడా నన్ను పాస్ కామన్నావు, నువ్వే నా కాడి దిగి రావచ్చు కదా, నువ్వు ఫెయిల్ కావచ్చు అని ఇద్దరు కొట్టుకోవడంతో అప్పటి నుంచి సరిగా మాటలు ఉండవు. మన హీరోకి ఒక గ్రూప్ ఉంటుంది. అదే మన హీరోకి ఒక గ్రూపు ఏమని ఆ మ్యూజిక్ బ్యాంకు సంబంధించిన గ్రూపు. దాంట్లో మేల్ సింగరు ఉంటుంది. అంతా బాగానే జరుగుతాననుకునే టైంలో హీరో ఫ్రెండ్ వాళ్ళ మగ్గలు లేచిపోతాయి. హీరో ఫ్రెండ్ మగ్గలు లేచిపోవడంతో నా మగ్గలు కూడా లేచిపోయి హీరో ఫ్రెండ్ మగ్గలు ఉండాలి, లేచిపోయి మళ్ళీ తిరిగి వచ్చి హీరో ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటారు. అట్లని హీరో కూడా అదే పరిస్థితి వస్తారని కాలేజీలో పోతే ఒక ప్యాకేజ్ అనే ఒక మనిషిని ప్రేమిస్తున్నట్టు హీరో ఊహించుకుంటారు. కానీ వాళ్ళిద్దరి ముందు ఏముండదు. హీరో ఒక స్టూడియో పెట్టి ఆ స్టూడియోలో టెంకాయ కొట్టేటప్పుడే స్టూడియో బ్లాక్ అవుతుంది. ఎందుకు బ్లాక్ అయిందంటే టెంకాయ పోయిన దీపాన్ని కలుపుకొని దీపం కింద పోయి అంతా రగులుకుంటారనమాట. ఈ వీడియో ఓన్లీ సినిమా చూడని వాళ్ళకే చెప్తాను, చూసిన వాళ్ళకి కాదు. మీకు కావాలంటే జియో దీంట్లో జీటీవీ యాప్లో దొరుకుతాయి, చూడొచ్చు. టెలిగ్రామ్లో కూడా లింకులు ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లనే హీరో కోసం హీరోయిన్ లేచిపోయింది నిండా భరిస్తా లేకపోయి తిరిగి వచ్చినట్టు యాక్షన్ చేస్తుంది. అది మనకు క్లైమాక్స్లో తెలుస్తుంది. ఈ సినిమాకు ఇదేంటి రివ్యూ చెప్పాము, నా కర్మ. నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు, సినిమా అస్సలు బాగాలేదు. ఇది నేను కాదు. నాకైతే నచ్చలే. కామెడీ బాగుంది అంతే, నాకైతే నచ్చలే. ఐఎమ్ డిసప్పాయింట్. ఏముంది సినిమాలో చెప్పడానికి?
సాయి కుమారు లాంటి పెద్ద మనిషి క్యారెక్టర్ని కూడా అవలే చేసి చూపించాను. అంటే సినిమా చూడండి, చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలాగే సినిమా నచ్చలేదు, మీకు నచ్చుతారని నాకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటారు కాబట్టి. రేపు ఇంకొక సినిమాలో నేను ముందుకు వస్తాను. ఆ సినిమా ఏంటో ఎప్పుడే చెప్పను. హాల్లో నుంచి అప్డేట్ ఇస్తా. బాయ్.